ఎందుకంటే మొన్నే చూశారు విజయవాడలో పెళ్లి సర్కిల్లో నవ నిర్మాణ దీక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానికి ఎంత హంగామా చేశారంటే ప్రధాన పత్రికల అన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో బ్రహ్మాండమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అధికారులందరూ మోహరింపజేశారు. మామూలుగా చేయడానికి ప్రమాణంగా వేశారు. కానీ అంత భారీ ఎత్తున ఏర్పాటు చేస్తే చివరికి నవ నిర్మాణ దీక్ష ప్రారంభమయ్యే సమయానికి గోడీ కొట్టని చేయిలు కనిపించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రోజు రోజుకి ప్రజాదరణ తగ్గుతున్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం, రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వాతావరణం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో ఢంకా బజాయించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని ఏ శక్తి ఆపలేదు. చంద్రబాబు అనుకుంటున్నాడు ఏమైనా ఆయన ఆర్థికంగా తిరిగి అప్పుడే రావాలి. దానికి కారణం డబ్బు మతం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. పైసాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకున్నాము. ఇవాళ మట్టి అమ్ముకున్నాము, ఇసుక అమ్ముకున్నాము, ప్రాజెక్టులు అమ్ముకున్నాము, కోట్ల రూపాయలు గడించాము. మళ్ళా వేల రోడ్లు కుమ్మరించి మళ్ళా గెలుద్దామనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడిని చిప్పు చిప్పుగా ఓడించవలసినటువంటి బాధ్యత మొదటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు కనపడినట్టుగా చేశారు. రైతులు కనబడితే రైతులకు రుణమాఫీ అన్నాడు. అయ్యా రుణమాఫీ అన్నారు. ఎంత రుణమాఫీ చేస్తారయ్యా? మొత్తం రుణమాఫీ చేస్తా. మహిళలు కనిపిస్తే అమ్మా మహిళల మీ మెడలో మంగళసూత్రాలు తప్ప బంగారం ఏమీ లేదే, బ్యాంకుల్లో పెట్టారా? సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, బ్యాంకుల్లో నుంచి నడుచుకుని బంగారం మీ మెడలోకి వస్తుందని వాగ్దానం చేశారు. అంతేకాదు యువకులు నిరుద్యోగులు కనిపిస్తే బాబు వస్తాడు, సాధిస్తాడు, సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రాధాన్యపడ్డాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు. డోకా మహిళలు కనిపిస్తే మీ అప్పులు సుత్తగా పోతాయని చెప్పాడు. ఒకటి కాదు రెండు కాదు, కనపడినట్టుగా వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా ఏమైనా వాగ్దానాలు చేస్తే బాగుంటుందేమో, ఆ వాగ్దానాలు ప్రజలు నమ్ముతారేమో అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అన్నా చీలిపోయినటువంటి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వనరులు లేవు, మనం వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు మాట పట్టాలనే మాట వస్తుంది. అధికారం లేకపోయినా పర్వాలేదు కానీ ప్రజల చేత మాట అనిపించుకోవడం మన ఒంటిలో లేదు. కాబట్టి అబద్ధపు వాగ్దానాలు మనం చేసేది లేదు అని ధైర్యంగా ఆ రోజున చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ చంద్రబాబు దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తుంటే దీపం ఉన్నాయని ఇల్లు తగ్గబెట్టుకోవాలన్నట్టుగా మరి నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఏదో కాదు బాలకృష్ణుడు గాని హరికృష్ణుడు గాని పాపం ఆయనకి చాలా మంది కూడా నవ్వి అభివృద్ధి చేసుకున్నాడు. మనం ఏం చేశారో మీకు తెలుసు. దీపం ఉండగానే ఇల్లు తగ్గబెట్టుకోవాలి. మా అబ్బాయి ఇప్పుడు తప్పితే మంత్రి చేసే అవకాశం మరి ఎప్పుడు ఆ లోకేష్ బాబుని తీసుకొచ్చి మంత్రిలో పెట్టుకున్నారు. నేను మనం చేస్తున్నా, మీరందరూ చూస్తున్నారు. ఆ లోకేష్ బాబు
దేనికి పనికొస్తారు నాయన? అంతకన్నా చాలా గొప్పవారు తెలుగుదేశంలో ఉన్న వారికి మంత్రులు లేవు, కానీ నారా లోకేశ్వరరావు గారికి మాత్రం మంత్రి తీసుకొచ్చారు. పోనీ మంత్రి ఇస్తే ఏదైనా జనంలో గెలిచి వచ్చి ఉంటారు. ఆ జబర్దస్తు శోధించిపోయింది నారా లోకేశ్వరరావు గారికి. తెలుగుదేశం అధికారంలో వస్తువులను చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితిలో దోపిడీ ఉన్నాడు ఉండేవారు. వారు రాత్రిపూట వచ్చి దౌర్జన్యంగా దోచుకునేవారు. కానీ వాళ్ళే ముఖ్యమంటారు, వాళ్ళే ఇబ్బందులు పెడతారు. తెలుగుదేశం నాయకులే దోపిడీ దొంగలుగా పైన విహారం చేస్తున్నటువంటి గెలిచి గెలుపు కాదు. ఇప్పటికీ అందులో ముప్పై మట్టి వేయలేదు, కానీ అక్కడ పెద్ద లింగాల తీరం ఉంది. ఆ చెరువు నుంచి సుమారు ₹1,00,00,000 మట్టి ఎమ్మెల్యే గారు వేరే ప్రాంతానికి అమ్ముకోవడం జరిగింది. మాట్లాడితే నేను అవినీతి చెయ్యలేదు, అవినీతి నిరూపించండి అని చెప్తున్నారు. దానికి ఏ రకంగా నిరూపిస్తామని నేను చెప్తున్నాను, దానికి నేను రెడీగా ఉండమని చెప్తున్నాను. నేను ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ అధికారి ఇక్కడికి రావాలి అంటే అది ఎమ్మెల్యే గారికి 5 నుంచి 10 లక్షలు ఎస్ఐ గారికి పోవాల్సింది రాదు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నెల మామూలు ఇవ్వాల్సిందే. అంటే ఆ మామూలు ఎక్కడి నుంచి ఇస్తారు? మన దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేస్తే ఎమ్మెల్యే 10 లక్షలు అడుగుతున్నారు, కొన్ని వాళ్ళు తీసుకుంటారు. ఇక మూడో విషయం, ఎక్కడ లేఅవుట్ వేయాలన్నా, ఎక్కడ మైనింగ్ జరపాలన్నా ఎకరానికి 2 లక్షలు ఎమ్మెల్యేకి ఇస్తే కానీ మన సొంత చేతిలో కూడా మట్టితో లేఅవుట్ వేయాలన్నా మైనింగ్ ఇవ్వాలన్నా కానీ పర్మిషన్ రాదు. ఇక నెక్స్ట్ ఇక మన ప్రాంతంలో వరి పండించే రైతులు చాలా ఎక్కువ. ప్రతి రైతు కూడా తన పండించే దానిలో రైస్ మిల్లుకి వాళ్తారు. రైస్ మిల్ నుంచి ప్రతి క్వింటాల్కి కూడా ₹12 ఎమ్మెల్యే గారికి వెళ్తుంది. అంటే సుమారు 5 సంవత్సరాలలో 17 కోట్ల చెప్ప ఎమ్మెల్యే గారికి వెళ్తుంది. ఇక బ్రాందీ షాపుల సంగతి అంటే సరే ప్రతి బ్రాందీ షాప్ నుంచి 2 నుంచి 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా దాంతో వాళ్ళు ప్రతి షాపులు వెళ్తున్నారు, ఎంఆర్పీ కంటే కూడా ఎక్కువ అమ్ముతున్నారు. మాట్లాడితే ఆయన అవినీతి నిరూపించండి అన్నారు. నేను బహిరంగంగా ప్రజలకు ఒకే సవాల్ విసురుతున్నా, ఎమ్మెల్యే గారు మీరు నేను చెప్పిన విషయాల్లో ఎక్కడా రూపాయి ముట్టుకోలేదు, అవినీతి చేయలేదు, నేను నీతి మంత్రులు అడిగేది మీరు నమ్మితే మన దిక్కువలో ప్రసిద్ధమైన వినాయకుడు కూడా ఉంది, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అవినీతి తిట్ట దేవుడు నేను నిరూపిస్తాను. నేను దీనికి మీరు సిద్ధంగా నేను ఈ సందర్భంగా నేను మీకు సవాల్ విసురుతున్నాను. ఈ రోజున ఎమ్మెల్యే గారి అవినీతి గురించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు కూడా తలదించుకుంటున్నారు. ఎందుకంటే రేపు వచ్చే ఎలక్షన్లో ఈ వెనకాల ఎలా వెళ్ళగలరు, ఈ చేసే అవినీతి కార్యక్రమాలు రేపు వచ్చే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే నీతి మంత్రులు ఎలా చెప్పుకోగలరు తల బాధపడుతున్నారు. కానీ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా నేను ధైర్యంగా చెప్తాను, రేపు మీ అందరి సహాయ సహకారాలతో జగన్ గారి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా మన ఎమ్మెల్యే ఇంత అవినీతి పరుడరాన్ని మీరందరూ కూడా తలదించుకునేదని ప్రవర్తించను. ఎమ్మెల్యే నీతి పరుడరాన్ని మాత్రం నేను ప్రవర్తిస్తానని ఈ సందర్భంగా అయ్యా ఎమ్మెల్యే గారు పేపర్లో మీరు నేను చేసే అవినీతి నిరూపించండి వచ్చే స్టేట్మెంట్ కాదు, డైరెక్ట్ గా దేవుడి ఎవరైనా నిరూపిస్తాను మీరు ప్రమాణం చేయండి.
విమర్శలతోటి ఒట్టటి ప్రతి విమర్శలతోటి ప్రజల్ని మధ్యపెట్టద్దు మోసపో చెయ్యదు. ఎందుకంటే ప్రజలన్నా ఎవరినైనా మనం కొంతకాలం మనం మోసగించగలం, అంతమందిని ఎల్లకాలం ఎప్పుడు కూడా మోసగించలేము. ఇది ఎమ్మెల్యే గారు గ్రహిస్తే మంచిది. ఆయన నాకు స్టేజ్ కన్నా ఆయన ముందుగానే చెప్పినందున ఆయన్ని ఇక్కడ పిలవడం జరగలేదు తప్ప నేను ఎక్కువగా ఇదిగో మాజీ శాసనసభ్యులు కేంద్ర రామారెడ్డి గారిని వేదిక మేరకి తప్పనిసరిగా రావాల్సిన